సభా నిర్వాహకులకు నమస్కారం. ఖమ్మంలో అడుగు పెట్టగానే ఎక్కడ లేని శక్తి, ధైర్యం, ఒకలాంటి పోరాట స్వాగత పలుకులేవు ఆహ్వానించినట్టుగా అనిపించినాయి. బాధాకరమైన విషయాలు ఏంటి అంటే, మన నూనావత్ అశ్విని వారి తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరం. ఆడపిల్లలను భూమి మీదకి తీసుకురావడమే ఒక ఎత్తు, ఆ నుంచి చదువుకొని విశ్వవిద్యాలయాలకు వెళ్ళి ప్రపంచం మెచ్చే స్థాయికి వచ్చిన ఒక బిడ్డను మనం కోల్పోవడం స్త్రీ జాతికి మొత్తం తీరని బాధ, వెలితి. అట్లాగే ఈరోజు మాకు ఘన స్వాగతం పలికినటువంటి, ఖమ్మంలోకి అడుగుపెట్టగానే ఘన స్వాగతం పలికినటువంటి డప్పులు, తర్వాత సోదరీమణులు వాళ్ళ కాళ్ళ గజ్జలు గల్లు మనడం ఒకటే చూడాలనుకుంటం లేదు. చట్టసభలల్లా చప్పట్లతో వాళ్ళ ఆకుపచ్చ సంతకాలు కావాలని నాకు అనిపిస్తున్నది. అట్లాగే ఈరోజు ఇక్కడికి రావడానికి బలమైన కారణం ఉంది. పోయిన సంవత్సరం 2023 సెప్టెంబర్ 21న పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశపెట్టబడింది. సంతోషం, స్వాగతం ఆ బిల్లుకు. 33% హిందూ కోడ్ బిల్లు, 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తున్నందుకు సంతోషం. కానీ అందులో మిగతా మహిళల, కేంద్రంలో ఓబీసీలు, రాష్ట్రాలలో ఉన్నటువంటి ఎంబీసీలకు అవకాశం దక్కకపోవడం. అంతకుముందుకు ఆ బిల్లును లల్లు ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్లు ఇంకా అనేక మంది ఆ బిల్లును అడ్డుకున్నారు. ఎందుకంటే ఈ దేశానికి చేతి వృత్తుల మహిళలు, సేవా చేతి వృత్తి ఉత్పత్తి రంగాల మహిళల ప్రాతినిధ్యం లేకుండా ఆ బిల్లు అమలైతే సరైంది కాదు, మేమెంతో మాకంత వాటా ఇవ్వాలని చెప్పి మొట్టమొదటిసారి బాబాసాహెబ్ గారు న్యాయశాస్త్ర శాఖ మంత్రిగా ఉండి రిజైన్ చేసిండ్రు. న్యాయశాఖ మంత్రిగా రిజైన్ చేసినటువంటి సందర్భం. ఇదే అగ్రకులాల నాయకులు చేసేవారా? వదులుకుంటారా ఎవరైనా మంత్రి పదవిని? తృణప్రాయంగా మన మహిళల కోసం వదులుకున్నటువంటి బాబాసాహెబ్ ఇంకా ఎన్ని తరాలైనా మన గుండెలలో, మహిళలలో స్థిరస్థాయిగా ఉండేటువంటి సందర్భం. అట్లాగే సెప్టెంబర్ 21న 23 ఆ బిల్లు ఎప్పుడైతే పార్లమెంట్లో పాలకపక్షాలు, మళ్ళీ అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ఆమోదం తెలిపినటువంటి రోజున మొట్టమొదలు ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు చాలామంది బాధపడ్డారు. కానీ అనేక సంఘాలు, దేశ సంఘాలు, రాష్ట్ర సంఘాలను దేశ సంఘాలుగా గుర్తింపు చేసుకున్నటువంటి, జాతీయ స్థాయి గుర్తింపుకు తహతలాడుతున్నటువంటి సంఘాలు ఈ బీసీ మహిళల హక్కుల కోసం ఒక మాట అయినా మాట్లాడలేరు వాళ్ళు. ఇక ఒక సంవత్సరం కాలం ఎదురు చూసినాం. మా మహిళల కోసం, ఓబీసీ మహిళల కోసం ఎవరైనా మాట్లాడతారా? ఈ బిల్లు పైన ఏమైనా చలనం తీసుకొస్తారా అంటే తీసుకురాలేదు. అప్పుడే భద్రు అన్న లాంటి వాళ్ళు చాలామంది సహకారంతో బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్లు, బీసీ మహిళా కోట కావాలని మన హైదరాబాద్లో రాష్ట్ర సదస్సు ఒకటి జరిగింది. దానికి ఉపశాఖ ఖమ్మం, మొట్టమొదటిసారిగా ఖమ్మంలో జిల్లా సదస్సు ఒకటి జరుపుతున్నాం. ఇది ఇక్కడి నుంచి ఈ అక్క మాట్లాడింది, అడ్వకేట్, న్యాయశాస్త్రవేత్త. తను
బీసీ మహిళల హక్కుల గురించి చెప్తూ బీసీలకు సహకారం అందించవలసిన అవసరం ఉంది. ఈ దేశ ఆర్థిక సంపద అంతా చేతి వృత్తుల స్త్రీలు, కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, వడ్లోళ్ళు, మేదరోళ్ళు, తర్వాత ఇక్కడ ముసుగులు, బురకాలు వేసుకుండ్రు. బారెడ గడ్డాల వెనుక బాధ ఎంతో ఉంది. మైనారిటీ ముస్లింలు, దూదేకుల, కబీర్లు, సంతులు, ఫకీర్లు. మరి ఈ మహిళల ప్రాతినిధ్యం ఏది రిజర్వేషన్లో? క్రైస్తవ ముస్లింల ప్రాతినిధ్యం ఏది? సంచార జాతుల ప్రాతినిధ్యం ఏది? 33% అగ్రవర్ణ స్త్రీలు మొత్తం రిజర్వేషన్లో తన్నుకుపోతున్నారు. అరోకొరో ఎక్కడైనా ఉంటే మనకు డబ్బు లేదు నియోజకవర్గాలలో పోటీ చేయడానికి అని వాళ్ళే చెప్తున్నారు. అవకాశాలు సన్నగిల్లుతున్న సందర్భంలో మన కొద్ది గొప్ప మంది, ఓ 5-6 కులాలు పాలక వర్గాల అండన, పాలక వర్గాల నీడన ఉన్న వాళ్ళకి ఏదో భిక్షన్లాగా కొన్ని పదవులు కొసురుతున్నటువంటి సందర్భం 78 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇక ఆ సందర్భాన్ని మనం బద్దలు కొట్టాలి అంటే గోపీనాథ్ అన్న లాంటి వాళ్ళు స్టూడెంట్ యూనియన్లు ఏర్పాటు చేసి మన పరిస్థితులు ఇవి, మనల్ని అంటరాని వాళ్ళు అంటున్నారు, మనం కడజాతి వాళ్ళు అంటున్నారు, మనము లెక్కలలో లేమంటున్నారు, మనం ఎందుకు దూరంగా ఉన్నాం, మరి మిగతా వాళ్ళు మాత్రం ఎందుకు దగ్గరగా ఉన్నారని ఉత్పన్నమైన ప్రశ్ననే ఈరోజు ఇక్కడ డాక్టర్. ఇట్లాంటి డాక్టర్లు అనేక మంది రావాలి, న్యాయశాస్త్రవేత్తలు రావాలి, ఇట్లాంటి ఆశయ సాధన సమితిని ఇట్లాంటి అధ్యక్షురాళ్ళు రావాలి. ఈ ఖమ్మం జిల్లాలో ఇంతమంది వచ్చినా మీరంతా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే మహిళలే, తోటి మహిళలకు అందరికీ మీరు భరోసా గొంతులే. అట్లాగే ఈరోజు బీసీలకు జనాభా లెక్కలు లేవు. 1931లో జరిగిన బీసీ జనాభా లెక్కలు మాత్రమే ఉన్నాయి. దాని అనంతరం లెక్కలు లేవు. ఆ లెక్కలు ఏర్పాటు చేయవలసినటువంటి, ఆ లెక్కలు గణన చేయవలసినటువంటి అవసరం ఉంది. అందులో బీసీ మహిళల కోటా తేల్చవలసిన అవసరం ఉంది. ఇంతకుముందు అక్క దేశంలో 85% బీసీలు అని చెప్తుంది. 85%లో మహిళలం ఎంతమందిమి? మహిళలకు ఎంత వాటా? 33% రిజర్వేషన్ సరిపోదు. మాకు మా జనాభా దామాషా ప్రకారమే లెక్క చేస్తూ దాంతోపాటు 65% పెంచవలసినటువంటి అవసరం ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ 42% ఇవ్వవలసిందే. స్థానిక సంస్థలల్లో ఇదివరకు స్థానిక సంస్థలల్లో మనకు కొంచెం ఎక్కువ అవకాశం ఉండే, ఇప్పుడు అవకాశం మొన్నటి 10 ఏళ్ల పాలనలో కుదించకపోయింది. ఈసారి ఈ ప్రభుత్వంలో అయినా పెంచాలని మనం డిమాండ్ చేద్దాం. అట్లాగే ఇంకా మన కాకా కలేల్కర్ కమిషన్లలో మహిళల ప్రాతినిధ్యం ఉందని అక్కడక్కడ అగ్రకులాల మీటింగులలో విని మన వాళ్ళు ఉన్నారనుకుంటున్నారు. ఆ కమిషన్లో మహిళల గురించి అసలు లేదు. ఇక 368 సవరణను మనం తెచ్చుకుందాం. ఈ సవరణను తెచ్చుకుంటేనే బీసీ మహిళల ప్రాతినిధ్యం అందులో 33% బదులు 65% పెంచేటువంటి మహిళల అవకాశం ఉంటుంది. 7% కమ్మ, రెడ్డి, వెల్మ, బ్రాహ్మణ, క్షత్రియ ఇట్లాంటి ఒక 7-8% ఉన్నటువంటి వాళ్ళు మగవాళ్ళ రిజర్వేషన్తో పాటు ఆడవాళ్ళ రిజర్వేషన్ మొత్తంగా మొత్తం 15% వాళ్ళు 85% రిజర్వేషన్ను వాళ్ళు దక్కించుకున్నారు. ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాల పేదలట. ఈడబ్ల్యూఎస్ ఎంత అన్యాయం! ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్తూ ఏర్పాటైనటువంటి ఎవరి ఆమోదం తీసుకున్నారు? ఏ ప్రజల సమ్మతిని తీసుకొని ఆ బిల్లు ఒకటి ప్రవేశపెట్టారు. ఆ బిల్లులు కూడా మనం ఖండించవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ దేశంలో చదువుకునేందుకు తర్వాత
మన హక్కుల కోసం మాట్లాడేందుకు అనేకమైనటువంటి రాజ్యాంగంలో మన హక్కులు ఏంటో ఖమ్మం జిల్లా ప్రాతినిధ్యంలో అక్క మనందరికీ ఇక్కడ శిక్షణా తరగతులు పెట్టాలని అంటున్నాం. టీవీ సీరియళ్ళు మానేయండి. బాబాసాహెబ్ మేము మనల్ని సీరియల్ చూడమని లేదు. ఏ బ్రాహ్మణ మహిళలు సీరియళ్ళు చూడరు, అగ్రకులాల వాళ్ళు చూడరు. ఇంటిల్లాదులు ఉంటే వాళ్ళు ఏం పనులు చేసుకుంటారు, కాంట్రాక్టర్లు చేస్తున్నారు, మీడియాను నడుపుతున్నారు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు, కలెక్టర్లుగా బిడ్డల్ని అన్ని రంగాలలో ఈ రంగం ఆ రంగం అనకుండా ప్రతి రంగంలో వాళ్ళ పిల్లల్ని పంపుతున్నటువంటి సందర్భం అట్లాంటివి చూస్తున్నాం. మీరు చూడకుంటే సీరియల్ అస్సలు చూడొద్దు. మీరు చూస్తుంటే మన పిల్లలు, అమ్మమ్మలు, తాతయ్యలు పాటు మగవాళ్ళు కూడా చూస్తున్నారు టీవీ సీరియల్. నేను మొన్న ఏదో ఆటోలో వస్తుంటే అదేదో దీప ఏదో సీరియల్ అట, నాకు తెలియదు. దీప ఏదో రేపేదో అవుతుంది, తర్వాత వాళ్ళు కలుస్తుండొచ్చా. అట్లాంటిది మగవాళ్ళు కూడా మాట్లాడుకుంటే అటువంటి సందర్భం ఎంత అసహ్యమైనటువంటి సందర్భం, అది ఎంత బాధాకరమైనటువంటి విషయం. మనం ఏం మాట్లాడుకోవాలి? 78 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా ఏ రెడ్డి అన్నా, వెల్మ అన్నా, బ్రాహ్మణ అన్నా, కమ్మ అన్నా ఎవరన్నా వాళ్ళ హక్కుల కోసం రోడ్లెక్కి పోరాడినరా? లేదు. ఎక్కడన్నా వాళ్ళ సదస్సులు జరిగినాయా? లేవు. మరి మనమే ఎందుకు ఇంకా 78 ఏళ్ళ సంది మాట్లాడుతున్నాం? ఎంతమంది మన భద్రునాయక్ అన్న లాంటి వాళ్ళు ఇట్లాంటి రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి ఇట్లాంటి సమావేశాలు ఏర్పరచవలసిన అవసరం ఉంది. ఇంకా ఎన్నాళ్ళు ఇవన్నీ మనము చాలా అవసరాలు మనకున్నాయి. ఎందుకంటే మనం గట్టున పడలేదు, అటు ఒడ్డున లేము, లోపల మొత్తం నీళ్ళల్లో కూడా లేనటువంటి సందర్భం. చేపలాగా ఇసుకల గిలగిల కొట్టుకుంటున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని మనం చదువుకుందాం, మన పిల్లల్ని అడ్మినిస్ట్రేషన్కి పంపే ప్రయత్నం చేద్దాం. అందరం దాదాపుగా ఈ ఖమ్మం జిల్లాలో మళ్ళీ 6 నెలల్లో మేము మళ్ళీ ఖమ్మం వస్తాను. ఇక్కడ నుంచి అదేంటి వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎంతమంది తయారవుతారో తయారవ్వండి. మేము మీ వెనకాల ఉన్నాం. మేము ఒక్కరం కాదు, లారీల కొద్దిగా ఇక్కడికి మందికి వస్తాం. మేము క్యాంపెయిన్లు చేస్తాం. మీరు చట్టసభలకు వెళ్ళండి. టీవీలు ఉంటే అదేంటి వాటి కనెక్షన్స్ తీసేయండి దయచేసి. తర్వాత ముచ్చట్లు ఏమన్నా మాట్లాడుకుంటే రాజ్యాంగం గురించి మాట్లాడండి, చట్టసభల గురించి మాట్లాడండి, ఓ ఎమ్మెల్యే గురించి ముచ్చట్లు పెట్టండి. 4 విషయాలు మాట్లాడుకుందాం. అవసరమైతే ఇక్కడ సాంస్కృతిక కళల ఒక రంగాన్ని ఒకటి ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు ఈ వీరనారీమణుల ఆశయ సాధన సమితి ఈ బాధ్యురాలకి మీ విషయాలు ఏమన్నా వచ్చి చెప్పండి. పిల్లల ఫీజులు కట్టుకునే దగ్గర ఫీజులు కట్టుకునే దగ్గర చాలామంది తల్లులు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. ఆ పిల్లల ఫీజుల కోసం, ఆ పిల్లల ఫీజులకు ఒక ఎకనామిక్ మనమే తయారు చేసుకుందాం. ఎట్లా? అదేంటి వాళ్ళ ఎకనామికల్ వీకర్ సెక్షన్ చెప్పారు కదా, మనం అట్లా మన కోసం ఓ జీవోని తయారు చేసుకొని మన పిల్లల చదువుల కోసమే పాటుపడండి. వేరే పని ఏం అవసరం లేదు. కంపల్సరీ సావిత్రిబాయి తల్లి ఎన్ని బాధలు, ఎన్ని ఇడుములకు ఓర్చుకొని ఆ తల్లి చదువు చెప్పింది. ఈ దేశానికి తొలి ఉపాధ్యాయురాలు కదా, ఆమె చరిత్ర చెప్పండి. చాకలైలమ్మ జీవిత చరిత్రను చెప్పండి. మీకు తెలియకపోతే జీవిత చరిత్రలు చెప్పడానికి మేము నాలాంటి వాళ్ళే కాదు, డాక్టర్ జిల్కర్ శ్రీనన్న లాంటి వాళ్ళు, ఈ చెల్లె లాంటి వాళ్ళు, తర్వాత భద్రునాయక్ అన్న లాంటి వాళ్ళు, లక్ష్మీదేవక్క లాంటి వాళ్ళు అనేక మంది మేము ముందుకు వస్తాం. మేము తప్పకుండా వాళ్ళ చరిత్రలు చెప్తాం. చాకలైలమ్మ విసునూరు దొరలపైన పోరాటం చేసింది. విసునూరు దొరలపైన, ఆ దొరలకు అనేక భూమి ఉంది, వాళ్ళ మీద ఆమె గుర్తంతుకొని పోరాటం చేసింది. భూమి కోసం విముక్తి పోరాటం చేసింది. అట్లాంటి పోరాట గాథలు పాలకుర్తి వరకే ఆమె పరిమితం కాలేదు. ఈరోజు మన రాష్ట్రానికి, దేశానికి కూడా ఐకాన్. ఆమె పోరాట స్ఫూర్తిని మనం అందరం ఈ నివాళులలో, వర్ధంతి సభలలోనే మాత్రం కాదు, అనునిత్యం
జీవిత గాథలలో ఉండాలని కోరుకుంటున్నాం. పాఠ్యాంశాలుగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక ఎంత మాట్లాడినా మహిళల గురించి ఒడవని బాధలలో ఉన్నారు. ముందు భర్తలు, చాలామంది భర్తలు మీకేం తెలియదు ఇంట్లోకి ఓరి అని అంటారు ఏదైనా విషయాలు మాట్లాడకపోతే. మహిళలకు తెలియకపోవడం ఏంది? ఒక కంట్ల నలుసు పడితేనో పంట కింద జీలకర్ర పోసే తట్టుకోలేని వాళ్ళం ఎవరైనా, ఆడైనా మగైనా. అట్లాంటిది కడుపులో బిడ్డను మోస్తుంది. ఎప్పుడు పురుడు వచ్చినప్పుడు తప్పకుండా కంటుంది. కన్న బిడ్డను బాగా పెంచుతుంది. సమాజానికి ఒక మంచి వ్యక్తిని మనకు అందిస్తుంది. ఈ ఇంటిని పోదన చేయగలిగిన మహిళ దేశాన్ని ఎందుకు పోదన చేయలేదు? తప్పకుండా దేశాన్ని పోదన పెడుతుంది కదా, అవినీతిని అరికడుతుంది కదా. కొంతమంది చేతులకు అధికారం వస్తే స్కాములు చేస్తారు. మన వాళ్ళకు అవకాశం వస్తే, బహుజన జాతుల మహిళలకు అవకాశం వస్తే మన బహుజనులను బాగుపరుచుకుంటుంది మన మహిళలు. అట్లా చాలామంది మహిళలు ఏదేమైనా ఈరోజు చాకలైలమ్మ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఒక బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ వేదిక నుంచి ఒక కమిటీ కూడా ఫామ్ కావాలి. దానికి అలయన్స్గా అక్కలు పనిచేస్తారు. ఇక్కడున్న సోదరులందరూ కూడా పనిచేయవలసిన అవసరం ఉంది. ఒకటే ఒక ఎజెండా, బీసీల కోట కావాలి. మా వాటా మేమేంతో మాకంత వాటా ఉండాలి. 60% రిజర్వేషన్ అందించవలసినటువంటి అవసరం ఉంది. రేపు 2029 ఎలక్షన్ల నాటికి ఆ బిల్లు ఆల్రెడీ పాస్ అయింది. ఆ బిల్లును ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అది దానికంటే ముందే 2028లో ఇక్కడ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలను వచ్చే లోపల మనము ఈ బీసీ బిల్లును సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని జిల్లాలలో కమిటీలు త్వరలో వేస్తాం. అందరూ సహకరించాలని, ఇదే చర్చలు ఉండాలని కోరుకుంటూ, భద్రునాయకన్న మేము నిరంతరం ఈ మధ్య మాట్లాడుకుంటున్న సందర్భంగా ఆయన గురించి ఒక మాట చెప్పాలి. కొరివి వీరభద్రస్వామి ఎక్కడున్నాడు? ఇక్కడెక్కడో మన తెలంగాణ మన ప్రాంతంలో ఉంటారట. అయితే తల్లుల ముచ్చట వచ్చినప్పుడు మన తల్లులు ఎంత ఆలోచనాత్మకంగా పేర్లు పెడతారు అంటే, ఎంత చైతన్యంగా పేర్లు పెడతారంటే, కొరివి వీరభద్రస్వామి అంటే అక్కడ ఒక చైతన్యం కదా. ఇక్కడున్న గుడులకు లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి క్షేత్రాలకు కొంత మహిమ, అంటే నేను దేవుడు మహిమలు కాదు, ఒక చైతన్యమైనటువంటి శక్తులు ఉంటావు కదా. అట్లనే వాళ్ళ అన్న పేరు వీరన్న, అన్న పేరు భద్రు. ముగ్గురికి ఆ పేర్లను షేర్ చేసి పెట్టింది. ఎందుకు పెట్టిందంటే ఇట్లాంటి చైతన్యం ఆ ముగ్గురిని కలిపి మనకు భద్రు అని అందించింది. ఆ తల్లికి ఇక్కడి నుంచి అమ్మ జోహార్లు. తర్వాత మన అమ్మలు, మన పేర్లు చాలా చైతన్యంగా, బాలరాత్రి కాదు, యాదవ్, నరసయ్య, ఇల్లమ్మలు, ఇట్లాంటి పేర్లు ఉన్నాయి. అమ్మలు గ్రామ దేవతలు. ఇక్కడ ఉన్నటువంటి అట్లాంటి కల్చర్ త్వరలో ఇబ్బంది ఒకటి ఏర్పడబోతుంది. సాంస్కృతిక రంగంగా మనము అక్షరాన్ని, తర్వాత హక్కుల్ని కాపాడుకోవాల్సినటువంటి సందర్భంలో మనం చాలా పనులు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఖమ్మం జిల్లా వీరనారీమణుల ఆశయ సాధన సమితికి ధన్యవాదాలు. అట్లాగే ఇక్కడ ఉన్న నిర్వాహకులకు అందరికీ పేరు పేరున, తర్వాత మాతో పాటు చెల్లి విప్లవశ్రీ, వేదాంత మౌర్య, కనుకుల జ్యోతి, తర్వాత దాసోజు కృష్ణమాచారి, N9 మీడియా రాకేష్, వీళ్ళందరం మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఇదేవ ఇంకా చాలామంది ఇక్కడికి వచ్చి ఉన్నాము. అందరికీ ఇక్కడ పేరు పేరున ధన్యవాదాలు. సందర్భంలో మనం అందరం త్వరలో మేము వస్తాం మళ్ళీ ఖమ్మంలో. ఇంకొక ఇది వీరనారీమణుల ఆశయ సాధన సమితిని
రాష్ట్రానికి విస్తరింపజేయాలి. హైదరాబాద్ కేంద్రంగా మిగతా జిల్లాలకు కూడా కమిటీలు వేయవలసినటువంటి సందర్భం ఉంది. కలిసి చేద్దాం. వేదికలోకి ప్రముఖ కవి, రచయిత, తర్వాత వికేసి చిరుతల విముక్తి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ అన్న గారు వచ్చి ఉన్నారు. వారికి స్వాగతం వేదిక నుండి. అట్లాగే ఇక్కడ పేరు పేరున సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జోహార్ చాకలమ్మకి.